ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా బీసీఎన్ ఆడపడుచులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే భక్తి పరవశం. స్త్రీలు లక్ష్మీ కటాక్షం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే పూజ వరలక్ష్మి వ్రతం. గత 2 సంవత్సరాలుగా బీసీఎన్ శ్రావణ లక్ష్మిని మీ ఇంటికి ఆహ్వానించి మీ వరలక్ష్మి వ్రతం పూజని మాకు కూడా పరిచయం చేశారు. ఈ విశ్వావసనామ సంవత్సరంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిద్దాం. ఆమె అనుగ్రహంతో శాంతి ఆయురారోగ్యాలని పొందుదాం. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకే అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయలు విలువ చేసే చీరలు అందుబాటులో ఉన్నాయి. పెళ్లిళ్ళ సీజన్లో అన్ని చీరల్ని ఒకే చోట కొనుగోలు చేసే విధంగా అన్ని రకాల శారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రైస్ని, క్వాలిటీని ఇంకెవరు బీట్ చేయలేరు. భీమవరం మాత్రమే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ షోరూమ్ అయితే ఓపెన్ అయింది రీసెంట్గా. దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ రోజు మనం భీమవరం రాయలంలో ఉంటున్న లక్ష్మీప్రియ గారింటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పూజను కూడా చూసేద్దాం పదండి. ఇప్పుడైతే మనం లక్ష్మీప్రియ గారి ఇంటి ముందు ఉన్నాం. లోపలికి వెళ్దాం పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నమస్తే లక్ష్మీప్రియ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రెసెంట్ అయితే హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అంటే పాస్ట్లో ఫ్యాకల్టీగా చేసేదాన్ని. ఓకే ఓకే, టీచింగ్ చేసేవారా? అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసేదాన్ని. అచ్చా అచ్చా, ఓకే ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. రీసెంట్లీ మ్యారీడ్ అని విన్నాను. అవునండి, రీసెంట్లీ మ్యారీడ్. 3 months అయింది. 3 months అయింది. ఓకే ఓకే. ఇది ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కదా మీకు? అవునండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఓకే. ఇంకా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? తనకి ఒక సిస్టర్ ఉందండి. మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నాకు అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఉన్నాడు. ఓకే. మీ హస్బెండ్, మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? డాడీ బిజినెస్ అండి. ఓకే ఓకే. ఇది డాడీ ఇల్లు? అవునండి. ఓకే ఓకే. పూజలు చేస్తూ ఉంటారా మీరు? చేస్తామండి. అంటే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారా? అత్తగారు నేర్పారా లేకపోతే ఇంటి పెళ్లికి ముందే? ఇక్కడే అలవాటు అండి. ఓకే. మీ మమ్మీ బాప చేస్తారు. ఏమేం పూజలు చేస్తూ ఉంటారు? వరలక్ష్మి వ్రతం చేస్తాం, వినాయక చవితి చేస్తాం, ఓకే ఓకే, కృష్ణాష్టమి చేస్తాం. అచ్చా అచ్చా, ఓకే. అంటే ఇప్పుడు ప్రతి ఇయర్ ఇలాగే శారీ డ్రేపింగ్ అది మీరే చేస్తూ ఉంటారా అమ్మవారికి? చేస్తూ ఉంటామండి. అవునా? ఎక్కడ చూసి నేర్చుకున్నారు? యూట్యూబ్. ఓకే. యూట్యూబ్ వచ్చాక అందరూ ఇంకా ఏ చిన్న పని కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకోవడం. ఇంకా పింట్రెస్ట్ ఐడియాస్ అవి చూసి. అవునా అవునా, ఓకే ఓకే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? తిన్నామా, పడుకున్నామా. ఇప్పుడు ఖాళీ టైం ఉంది, అప్పుడు కాలేజ్కి వెళ్ళి వచ్చేదాన్ని. ఓకే ఓకే. ఖాళీ టైం ఇంకా యూట్యూబ్. వంటలు చేస్తూ ఉంటారా బాగా? అంతేం కాదండి, ప్రొఫెషనల్ ఏం కాదు, తినేలా చేస్తూ లెర్నింగ్ స్టేజ్. ఓకే ఓకే. మీ హస్బెండ్ బాగానే ఉన్నారుగా? ఓకే. అయితే 3 months నుంచి తింటూ బాగానే ఉన్నారు కదా, అంటే బాగా చేస్తారని. ఓకేనా? వీళ్ళందరూ ఎవరండి? మా నైబర్స్ అండి. ఓ నైబర్స్. మేమంతా ఒకే అపార్ట్మెంట్ లో ఉంటాం. అవునా? అయితే ఒకసారి మాట్లాడేద్దామా? మాట్లాడండి. పరిచయం చేసండి. ఎవరు? మా అమ్మ.
ఓకే, నమస్తే అండి. నమస్తే. తిను మా కజిన్ అండి. ఓకే, తను కూడా మా అపార్ట్మెంట్లో అవునా? హాయ్ హాయ్. ఇక్కడ ఉన్న నాకు ఏకైక ఫ్రెండ్. అవునా? ఆమె సుకన్య గారు, ఆమె కూడా నైబర్ అండి. నమస్తే. నిహారిక గారు, హాయ్ నమస్తే. వీళ్ళ పిల్లలు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అవునా? ఈమె హేమ గారు, నమస్తే. వాళ్ళిద్దరూ రిలేటివ్స్ అండి. ఓకే ఓకే, అచ్చా. ఈ ఆంటీ కూడా నైబర్ అండి, లక్ష్మ ఆంటీ. ఓకే, నమస్తే. పెంపుడు మమ్మీ. నాకు పెంపుడు మమ్మీ. అవునా? ఆమె అనిత గారండి, నమస్తే అండి. తను కూడా మా నైబరే. ఓకే, ఆంటీ కూడా నైబరే అండి. నమస్తే. రమ్య ఆంటీ వాళ్ళ అమ్మాయి అండి. అవునా? సరే సరే అండి. పద్మ గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లల? ఇద్దరు పిల్లలు. ఒక పాప, ఒక బాబు. ఓకే. మీ హస్బెండ్ బిజినెస్ మ్యాన్. ఓకే. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైంలో ఏం పని చేసుకుంటూనే ఉంటానండి. పని ఖాళీగా చేసుకుంటూనే ఉండను. ఉంటారు. ఖాళీ అంటే అంటూ ఉండదు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ పని వెతుక్కుంటూ ఉంటారు. ఒక పని అయిపోయింది, ఇంకేం చేయాలి వెతుక్కుంటూ ఉంటారు, అంతే కదా? మళ్ళా కాదు. అవునండి, ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటాను. అదే అదే. ఓకే. వంటలు బాగా నేర్పారా మీ అమ్మాయికి? నేర్పానండి. మరి చేస్తారా? పూజలు కూడా బాగా చేస్తుంది. అంటే నవ్వుతూ చెప్తున్నారు, ఎలా చేస్తుందో ఏంటో. బాగానే చేస్తుంది. అంటే మీ అమ్మాయికి పెళ్లి చేసి పంపేశారు. అవునండి. ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం బెంగగా ఫీల్ అవుతున్నాను. అంటే మీరు బెంగగా ఫీల్ అవుతున్నారు అంటున్నారు, కానీ మీ ఫేస్ లో బెంగలేదు. అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు వరకు ఈ 20 సంవత్సరాలు నేను పెంచాను, ఇప్పుడు వాళ్ళకి అప్పగించేసిన పడతారా బాధలేదు అంటుంది. ఓకే. ఇది వరకు అయితే బెంగపడి బాధపడి అలా ఉండి, ఇప్పుడు పక్క పక్కనే ఉంటున్నారు. దట్టు వీడియో కాల్స్ వచ్చేసాక, ఫోన్ లో వచ్చేసాక మాట్లాడుకుంటున్నారు. హైదరాబాద్ కదండి. హైదరాబాద్, అదే నైట్ ఎక్కితే పొద్దున్న దిగిపోవచ్చండి. సో ఫోన్లు వీడియో కాల్స్ వచ్చాక ఇక బెంగ పెద్ద ఏం లేదులేండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, మీ పేరేంటి? రేణుక అండి. రేణుక గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఎక్కడ మీది ప్రాపర్? భీమవరమేనా? బ్యాంక్ కాలనీ. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్. పిల్లలు లేరండి, రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. రీసెంట్ గానా? ఎన్ని 1 year అయింది. 1 year అయింది. ఓకే. ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారా? వెకేషన్స్ అవి వెళ్తున్నారా? రైట్ గా డివోషనల్ వెకేషన్స్ అండి. డివోషనల్ వెకేషన్స్? అదేంటి? ఎంగేజ్ లోనే ఉన్నారు కదా మీరు. అంటే డివోషనల్ ఉండాలి అంటే ఇప్పుడు ఉంటే తర్వాతకే ఉపయోగపడుతుందని ఇప్పుడు నుంచే వెళ్తున్నామండి. అవునా? సూపర్ సూపర్. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? లేదు, ఫోన్ రీల్స్ చూస్తూ ఉంటారా? చేస్తూ ఉంటారు? లేదండి, చూస్తాం. చూడడం వరకే. యూట్యూబ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటారు. ఓకే. మరి మీకు పూజలు బాగొచ్చా? ఏదో లైట్ గా చేస్తానండి. లైట్ గా చేస్తారు. వంట పర్లేదు, బాగానే చేస్తాను. అంటే ఏదో అన్ని అన్న టచ్ చేస్తున్నారు అంతే. అన్నిట్లోనే ఉంటానండి, అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు రమ్య అండి. రమ్య గారు, మీరేం చేస్తూ ఉంటారు? ఎంసీఏ కంప్లీట్ అయిందండి రీసెంట్. ఓకే. ఇంట్లోనేనా ఇప్పుడు? నెక్స్ట్ పెళ్ళేనా? నెక్స్ట్ పెళ్లి చేసేస్తాను అంటున్నారు. చేసేస్తానంటున్నారా? చేసేసుకుంటే పని అయిపోద్ది. ఫ్రీడమ్ పోద్దండి. ఫ్రీడమ్ ఎందుకు పోద్దండి? పెళ్ళైతే ఫ్రీడమ్ పోద్దని ఎవరు చెప్పారండి? ఇంకా ఎక్కువ అవుద్ది. ఇంకా రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు మమ్మీ డాడీ రెస్ట్రిక్షన్స్ పెడతారు, హస్బెండ్ వచ్చాక ఇంకా మన ఇష్టం. వచ్చిన తర్వాత వాళ్ళు పెడతారు. లేదు లేదు, ఇప్పుడు అలా ఎవరు లేరు. మీరు అసలు బెంగ పడకండి, బాధపడకండి, హ్యాపీగా వెళ్ళిపోండి, పెళ్లి చేసుకుని. కొత్త లైఫ్ వస్తుంది కదా. ఓకే. ఇంకా ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఫోన్లో రీల్స్ చూస్తూ ఉంటాం. మమ్మీ దగ్గర కుకింగ్ నేర్చుకుంటాం. ఇప్పటి నుంచి కుకింగ్ నేర్చుకుంటున్నారు. ఎవరో అయితే మహాన్ భావుడు. ఓకే అండి. పూజలు చేస్తూ ఉంటారా? ఏదో లైట్గా. లైట్గా. నెక్స్ట్ అలవాటు అయిపోద్దులండి ఇంకా. అంటే నేను చేసే కుకింగ్ మొత్తం మా అన్నయ్య మీద ప్రయోగిస్తా. అవునా? ఎవరొకళ్ళు ఉండాలి అలాగా, అన్నయ్య తమ్ముడు. వాళ్ళు తింటున్నారు? బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారు. మా డాడీ అయితే కాంప్లిమెంట్స్ బాగా ఇస్తారు, మమ్మీ తప్ప. అవునా? డాడీస్ ఎప్పుడు డాటర్స్ కి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి పుట్టారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, మీ పేరేంటి? సుకన్య. సుకన్య గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. పిల్లలు? పాప. ఒక పాప. సూపర్. తనేం చదువుతుంది? 9th month. 9th month. ఓకే ఓకే. ఇంకా పాపతోనే సరిపోద్ది మీకు ఇంట్లో. ఖాళీ టైం అంటూ ఉండదు, అంతేనా? తను పడుకుంటే మీరు పడుకోవడం, తను ఆడుకుంటే మీరు చూసుకోవడం. ఓకే. పూజలు బాగా చేస్తూ ఉంటారా? అత్తయ్య ఎక్కువ చేస్తారు. అత్తయ్య ఎక్కువ చేస్తుంటారు, మీరు తక్కువ? తక్కువ. ఓకే అండి. వంట చేస్తారా పోనీ? ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటండి? నిహారిక అండి. నిహారిక.
నిహారిక నిహారిక ఎవరైనా సాంగ్ పాడారా? మీ హస్బెండ్ కూడా పాడలేదా? లేదండి. అదేంటండి, మరి మీరు ఇప్పుడు వెళ్ళి క్వశ్చన్ చేయాలి, నా కోసం సాంగ్ ఎందుకు పాడలేదు, ఆల్రెడీ ఉండి కూడా నేను ఏమన్నా కంపోజ్ చేయమన్నానా అని అడగాలి. అడుగుతారా? పక్క అడుగుతాను. నన్ను తిట్టుకుంటారు అప్పుడు మీ హస్బెండ్. ఓకే చెప్పండి, మీరు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన బిజినెస్ చేస్తారు. ఓకే, పిల్లలు? 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 చదువుకుంటున్నారండి. పాప 3rd క్లాస్, బాబు యూకేజీ. ఓకే ఓకే, ఇంకా ఖాళీ టైం అంటూ ఉంటుందా? అంటే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిపోతే ఖాళీ టైమే? అంటే ఇంట్లో వర్క్ ఉంటుందండి, తర్వాత కొంచెం ఉంటుంది, అంత ఖాళీ టైం ఉండదు. అవునా? ఓకే, వంటలు పూజలు బాగా చేస్తూ ఉంటారు? పూజలు తక్కువే అండి. పూజలు తక్కువే, చేస్తే చూస్తూ ఉంటారా ఇలాగా? ఈమె చేశారు, మీరు చూడడానికి వచ్చారు కదా. అదే. ఓకే అండి, ఎక్కడండి మీ ప్రాపర్ ఎక్కడ? మాది హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఓకే, ఇక్కడికి మామూలుగా లేదు, ఈయనది భీమవరమేనండి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హేమ గారు, మీ పేరు అడగకుండానే నవ్వుతున్నారు. చెప్పండి, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్? ఆక్వా. ఓకే ఓకే, ఇప్పుడు మాట్లాడకూడదులేండి. ఆక్వా అనగానే నాకు చేపలు రొయ్యలు గుర్తొస్తాయి. పూజకు వచ్చి ఏం మాటలు అనుకుంటారు. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? మామూలుగా ఇంట్లో పని అని, స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఎంతమంది? 2 అండి. 2 పాప బాబు? పాప బాబు అండి. ఓకే, స్కూల్స్ కి వెళ్ళిపోతారు? పాప 10th అండి, బాబు 7th. ఓకే అండి, సరే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు ఏంటండి? లక్ష్మి అండి. లక్ష్మి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. మీ హస్బెండ్? పోలీస్ అండి. పోలీస్? అయ్య బాబాయ్, ఎందుకో పోలీస్ అనగానే భయం వేస్తుంది, అంటే టీచర్స్ అనగానే భయం వేస్తుంది, అంటే కొడతారు కదా. పోలీస్ అంటే దొంగలు భయపడాలి, మనకు భయం లేదు. ఎందుకండి భయం? మనకెందుకండి భయం? ఓకే, ధైర్యంగా ఉండాలి. అవునవును. ఎంతమంది పిల్లలు? 2 అండి. 2. వాళ్ళు ఏం చేస్తున్నారండి? బాబు జాబ్ చేస్తున్నాడు. ఓకే. పాప అండి ఇందాక మాట్లాడాం, రమ్య అండి. ఓకే, పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నాం. చేసేస్తారా? పుష్కరాలు అయ్యేలోపు చేసేస్తారా? చేసేస్తాం. అందరూ ఇప్పుడు పెళ్ళి ఇవ్వాల్సిన వాళ్ళందరూ ఇదే పుష్కరాలు అయ్యేలోపు చేసేస్తామని. పుష్కరాల గురించి మళ్ళీ అడ్డు వస్తుంది కదా, సంవత్సరం దాకా చేయకూడదు కదా. అవునండి అవునండి. ఓకే, ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ టైం స్టిచ్చింగ్ చేస్తానండి. టీచింగ్ చేస్తారా? స్టిచ్చింగ్ అండి. స్టిచ్చింగ్. ఓకే, మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకుంటారా? ఓకే, సూపర్. ఎప్పటి నుంచో, అంటే ఇప్పుడే నేర్చుకున్నారా? ఎప్పటి నుంచో అవునండి. అంటే బయట వాళ్ళకి కూడా స్టిచ్ చేస్తారా? మీ బయట వాళ్ళు నాయే. అంటే మేము ఇస్తే స్టిచ్ చేయరు, మీగే చేసుకుంటారు అంతేనా? డైరెక్ట్ చెప్తున్నారు. అయ్యో కాదండి, ట్రై చేస్తానండి కూడా కాదు. చేయలేదు, ఎప్పుడు చేయలేదు. అవునా? ఓకే 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 అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అనిత అని అనిత సాంగ్ పాడారు. ఇక్కడ నిహారికలు ఉన్నారు, అనితలు ఉన్నారు, లక్ష్మిలు ఉన్నారు. సాంగ్ వచ్చింది కదండి, అప్పుడు అంతా పాపులర్ అయింది కదా. పాపులర్ అయింది, అవును. మీ పేరు కూడా పాపులర్ అవుతుంది కదా. ఓకే, మీరేం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర. కన్స్ట్రక్షన్. ఓకే ఓకే. పిల్లలు? ఒక పాప అండి. ఒక పాప. తనేం చేస్తుంది? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. అప్పుడే పాప. పాప అంటే చిన్న పాప అనుకున్నాను నేను, ఒక అమ్మాయి అండి అని చెప్పాలి అప్పుడు. ఓకే, బీటెక్ సెకండ్ ఇయర్. అవునండి. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు మీరు? బుక్స్ అవి చదువుతాను. బుక్స్ చదువుతూ ఉంటారు. చూసారా, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఒక్కళ్ళన్నా బుక్ చదువుతానని చెప్పారా? అందరూ రీల్స్ చూసుకుంటామండి, యూట్యూబ్ చూసుకుంటామండి. సూపర్ అండి మీరు. ఓకే అండి, థ్యాంక్ యూ. లక్ష్మి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్. ఓకే, బాబులు ఏం చేస్తున్నారు? పెద్ద బాబు జాబ్ చేస్తున్నారు, చిన్న బాబు యూఎస్ వెళ్ళాడండి, ఎంఎస్ చేయడానికి. చదువుకోవడానికి యూఎస్ వెళ్ళారు. ఓకే, ఖాళీ టైం అంటూ దొరుకుతుంది కదా మీకు? పిల్లలు 2 వెళ్ళిపోయారు, ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? పని చేసుకుంటారు. బ్యూటిషియన్ నేర్చుకున్నానండి. బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నారా? అచ్చా, ఓకే. హైదరాబాద్ లో ఉండగా నేర్చుకున్నానండి. కొన్నాళ్ళు చేశాను అక్కడ ఇంట్లోనే. ఓకే, బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నారు. అది ఎవరి మీద చేస్తారు? అంటే ఇంట్లో 2 అబ్బాయిలు ఉన్నారు, మీ హస్బెండ్ 3 అబ్బాయిలు ఉన్నారు. మీ అబ్బాయిలకి ఎప్పుడైనా చేస్తుంటారు? ఉండగా ఇంట్లో చేసేదాన్ని, అపార్ట్మెంట్ వరకు చేసేదాన్ని. అవునా? ఓకే. వచ్చాక మానేసానండి. మానేశారు. మరి ప్రాక్టీస్ ఎలా? మీ హస్బెండ్ కి చేస్తూ ఉంటారు? వద్దన్నారు ఆయన. వద్దన్నారా? అంటే ట్రై చేశారు? ట్రై చేశాను, వద్దన్నారు ఆయన. బయట షాప్ పెట్టినా వద్దన్నారా? ఓకే 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 అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరి పరిచయాలు అయిపోయినాయి కదండి, అయితే పూజ స్టార్ట్ చేసేద్దాం. పూజ స్టార్ట్ చేసే ముందు ఒక సాంగ్ పాడతారా? డెఫినెట్లీ అండి. ఓకే, పాడండి. యా కుందేందు తుషారహారధవళ
యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో Thank మచ్. you. అయితే పూజ స్టార్ట్ చేసేద్దామా? Okay. ఓకే పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవభయములొసగి అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలువా కలల తలిమిగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. డెకరేషన్ ఎవరు చేశారండి? నేనే చేశాను. మీరే చేశారా? అంటే బాగా ఎప్పుడు ప్రతి ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటారా? అప్పుడప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటాను. ట్రై చేస్తూ ఉంటారా? అంటే అమ్మవారిని నిలబెడతారు కదా కొంతమంది, అంటే మీరు ప్రతి ఇయర్ ఇలాగ నిలబెడుతూ ఉంటారా ఇంట్లో? మీరు ఇంట్లో చేస్తూ ఉంటాం. ఎంతసేపు పట్టిందండి? రఫ్లీ 3-4 hours పట్టింది. 3-4 hours ఎవరైనా హెల్ప్ చేశారా? మీరే చేశారా? కొంచెం కొంచెం అన్నయ్య హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఓకే ఓకే. అయితే పూజ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సాంగ్ పాడతారా మీరు కానీ మీ రిలేటివ్స్లో కానీ? మా కజిన్ పాడుద్దండి. ఓకే. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గలయు మెరయుగ పీతాంబరములు శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులొలుకు పాదాలకు మువ్వలు నిండుగా కరములు బంగారు గాజులు ముద్దులొలుకు పాదాలకు మువ్వలు గలగల గలమణి సవ్వడి చేయగా గలగల గలమణి సవ్వడి చేయగా సౌభాగ్యవంతుల సేవలు నందగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ
అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి పాట పాడేశారు కదా, పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే సార్. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం పచ్చ తోరణం, నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం, నీ దయలో నా సిరులా తరళం. శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం, శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం. సిరి సంపదల తొణకును గృహము, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు పువ్వులు గాజులు, అతివలకిచ్చే తొలి ముత్తైదువ తొలి ముత్తైదువ. పసుపు కుంకుమ పువ్వులు గాజులు, అతివలకిచ్చే తొలి ముత్తైదువ. దీర్ఘ సుమంగళి వరములనీయవే, దీర్ఘ సుమంగళి వరములనీయవే. లక్ష్మీదేవి కరుణను చూపవి, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవభయములొసగి అభయములొసగి, మా బ్రతుకే ఒక విజయదశమిగా విజయదశమిగా. ఆదరించి నీవభయములొసగి, మా బ్రతుకే ఒక విజయదశమిగా. అమృత వీక్షణ ప్రసరించితివా, అమృత వీక్షణ ప్రసరించితివా. పొంగి పొరలువా కలల కలిమిగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి తలపున నిలచి, కనకధారలు ఇలలో కురిసి ఇలలో కురిసి. తలచిన చాలు తలపున నిలచి, కనకధారలు ఇలలో కురిసి. ఐదవ తనము ముదమున ఇచ్చి, ఐదవ తనము ముదమున ఇచ్చి, అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం పచ్చ తోరణం, నీ దయలో నా సిరులా తరళం సిరులా తరళం. నిత్య కళ్యాణం పచ్చ తోరణం,
ఇచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే. మమ్మల్ని మీ ఇంటికి ఇన్వైట్ చేసి మీ పూజలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక శారీ ఓపెన్ చేద్దామా? ఓకే. బాగుందా? బాగుందండి. చాలా బాగుందా? చాలా బాగుంది. శారీస్ కడుతూ ఉంటారా మీరు? రెగ్యులర్గా కట్టను, రేర్గా కడతాను. పండుగలకి వాటికి కడుతూ ఉంటారా? ఓకే అండి. షాపింగ్ ఎక్కడ చేస్తూ ఉంటారు? వరమహాలక్ష్మిలో చేస్తూ ఉంటామండి. అవునా? ఓకే అండి. కలెక్షన్ చాలా బాగుంటుంది. ఇక్కడ 600 రూపీస్ నుంచి 3 lakhs రూపీస్ వరకు శారీస్ ఉన్నాయి. ఈ కలర్ ఉందా మీకు? లేదండి. లేదా? చాలా బాగుంది మీకు ఈ కలర్. థ్యాంక్ యూ. అండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ నుంచి 2000 రూపాయలు గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. నాకు ఈ శారీని ప్రజెంట్ చేసినందుకు బీసీఎన్ ఛానల్ వారికి అండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచిపట్టు చీరల్ని కంచి ధరలకే, అత్యంత తక్కువ ధరలకే నాణ్యమైన చీరలు అందిస్తుంది మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో లభిస్తాయి. సో ఇదండి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ప్రెజెంట్స్ శ్రావణలక్ష్మి మన ఇంటికి రండి ప్రోగ్రామ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.